అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి రోడ్డు మొత్తం అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బందులు చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్య వైఖరి వేయాలి. బీటీ రోడ్డు వెంటనే సుంక్షాల గ్యాస్ కంపెనీ నుండి సుంక్షాల గ్రామం వరకు అధ్వానంగా మారిన బీటీ రోడ్డుకు మరమ్మతులు వెంటనే జిందాబాద్ జిందాబాద్ చేపట్టాలి. గ్యాస్ కంపెనీ నుండి సుంక్షాల గ్రామం వరకు అధ్వానంగా మారిన బీటీ రోడ్డుకు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. అధ్వానమైన బీటీ రోడ్డుకు మరమ్మతులు వెంటనే ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంటా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి ప్రజాప్రతినిధులు అధికారులు. యాదాద్రి జిల్లా సుంక్షాల గ్రామంలో రోడ్లు అధ్వానంగా మారి దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసి కూడా ఈ బీటీ రోడ్డు కానీ సుంక్షాల రోడ్ని అధ్వానంగా మార్చింది. ఎవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ రోడ్లను పరిశీలన చేసి అభివృద్ధి చేపట్టలేదు. దాదాపు ఇప్పుడు సుంక్షాల నుంచి కేర్స్పల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడే ఉంది. సుంక్షాల నుంచి కంచనపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడే ఉంది. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చక రోడ్లన్నీ అధ్వానంగా మారిపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించేంగా ఈ రోడ్ని వెంటనే మరమ్మతు చేపట్టి నూతన రోడ్డు నిర్మించాలని, అట్లాగే కేర్స్పల్లి సుంక్షాలకు అట్లాగే కంచనపల్లి సుంక్షాలకు ఎమ్మటే రోడ్లు చేపట్టాలని, మరియు గ్రామ సమస్యలు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. పెన్షన్ లేవు, కొత్త వాళ్ళకు రేషన్ కార్డు లేవు. నాడు 15 ఏళ్ల కింద మంజూరైన రేషన్ కార్డులు ఇంతవరకు ఒక రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. కావున ఇటువంటి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఎమ్మటే అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఒలిగొండ నుంచి సుంక్షాల పులిగిల్ల గ్రామాలకు వెళ్ళేటటువంటి ఏదైతే బీటీ రోడ్ ఉందో సుంక్షాల గ్యాస్ కంపెనీ నుండి సుంక్షాల గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా మారింది. దీనివల్ల అనేక మంది ప్రజలు ఈ రోడ్డు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు పట్టించుకోకపోవడంతో పాటు ఇప్పుడున్నటువంటి 7 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఒలిగొండ పక్కనే ఉన్నటువంటి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒలిగొండకు సంబంధించినటువంటి స్థానికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ వర్షం వచ్చింది. వర్షం వచ్చిన సందర్భంగా రోడ్డు మొత్తం కూడా వర్షంతో నీళ్లతోటి నిండిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అందుకే స్థానికంగా ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ఒక్కసారి వచ్చి పరిశీలించండి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మీకు ఓట్లు వేసిర్రు, మిమ్మల్ని గెలిపించిర్రు. ఈ ప్రజలందరూ స్థానికులు ఎమ్మెల్యే ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. అందుకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 7 నెలల నుంచి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోడ్డు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ప్రభుత్వం అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్డును పరిశీలించి వెంటనే బీటీ రోడ్డు వేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇలా ఒలిగొండ ఏదైతే సుంక్షాల నుంచి వెలివెర్తికి వెళ్ళేటటువంటి బీటీ రోడ్ ఏదైతుందో పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ అనేక మంది రైతులు ఆ రోడ్డు పొంటి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు కూడా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఆ రోడ్డు ఈ రోడ్డు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే కిష్టయ్య గారు చెప్పినట్టు స్థానికంగా రేషన్ కార్డు లేవు. 10 సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డు వచ్చినటువంటి పరిస్థితి లేదు. పెన్షన్లు రాలేదు. అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమం ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ సుంక్షాల గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు, పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులకు, వివిధ రాజకీయ పార్టీలకు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.